గైస్ మీరు తక్కువ రేట్‌లో ఒక మంచి 5జీ మొబైల్ కొందామనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే గైస్. ఈరోజు వీడియోలో చీపెస్ట్ 5జీ మొబైల్ గురించి చెప్తా. ఈ వీడియో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తోళ్ళు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి పోకో C75 5జీ గైస్. ఇది మనకు రీసెంట్‌గానే లాంచ్ అయింది. ఇది మాత్రం ఈ బడ్జెట్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ 5జీ మొబైల్ అని చెప్పొచ్చు. అది కూడా మనకు చాలా తక్కువ రేట్‌కి వస్తుంది గైస్. ఇప్పుడు గైస్ ఈ పోకో C75 5 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ డిజైన్ గైస్. డిజైన్ మాత్రం మనకు బాగానే ఉంది. బ్యాక్ సైడ్ కెమెరా సర్కిల్ అనేది రౌండ్ వస్తుంది. దాంతో పాటు కలర్స్ కూడా మొత్తం 3 కలర్స్ వస్తాయి. ఓవరాల్‌గా దీంట్లో కలర్స్, డిజైన్ అన్నీ కూడా మనకి బాగానే ఉంది ఇది. నెక్స్ట్‌గా దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.88 ఇంచెస్ 120 హెర్ట్జ్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ బడ్జెట్‌లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్‌ప్లే గైస్ ఇది. డిస్‌ప్లే సైజ్ కూడా మనకు చాలా పెద్దగా వస్తుంది. ఈ బడ్జెట్‌లో వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు. ఇదే మనకు పెద్ద డిస్‌ప్లే ఉన్న మొబైల్ అని చెప్పొచ్చు. ఏకంగా మనకు 6.88 ఇంచెస్ వస్తుంది డిస్‌ప్లే. డిస్‌ప్లే అనేది మనకు చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఏదైనా మూవీ చూసేటప్పుడు కానీ, వీడియోస్ వాచ్ చేసేటప్పుడు డిస్‌ప్లే అనేది మనకు చాలా బాగుంటుంది. ఇది మీకు చిన్న చిన్న గేమ్స్ ఆడడానికి కూడా మనకు బాగానే ఉంటుంది గైస్. దాంతో పాటు మీరు ఏదైనా స్క్రోలింగ్ చేసినా ఇన్‌స్టాగ్రామ్ వాడేటప్పుడు అన్నిటికి కూడా మనకు బాగానే ఉంటుంది. ఎందుకంటే డిస్‌ప్లే పెద్దగా వస్తుంది కాబట్టి ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ అనేది మనకు బాగానే ఉంటుంది. దాంతో పాటు రిఫ్రెష్ రేట్ కూడా 120 హెర్ట్జ్ వస్తుంది. డిస్‌ప్లే కూడా మనకు చాలా స్మూత్‌గా ఉంటుంది. ఈ బడ్జెట్‌లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్‌ప్లేని యూజ్ చేసినారు ఇది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు ఓన్లీ సింగిల్ కెమెరా ఉంటుంది. అది కూడా 50 ఎంపీ సోనీ కెమెరా వస్తుంది. ఇది ఫోటోస్ కానీ, వీడియోస్ కూడా మనకు బాగానే వస్తాయి. ఓవరాల్ వచ్చేసి బడ్జెట్‌లో ఒక మంచి డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. సెల్ఫీ కెమెరా మనకు 5 ఎంపీ ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి డీసెంట్ కెమెరాస్ అని యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 గైస్. మనకి ఈ మొబైల్‌లో మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ప్రాసెసరే. ఈ బడ్జెట్‌లో మనకి ఈ ప్రాసెసర్ అనేది వేరే ఏ మొబైల్‌లో కూడా లేదు. అది కూడా మనకు స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ కానీ, జనరల్ యూజ్‌కి అన్నిటికి కూడా మనకు బాగానే ఉంటుంది ప్రాసెసర్ ఇది. మీరు చిన్న చిన్న గేమ్స్ కూడా మనకు బాగానే రన్ అవుతుంది. మీరు వాట్సాప్, యూట్యూబ్, ఫేస్‌బుక్ ఇలాంటివి కూడా ఎక్కువ ల్యాగ్ కాకున్నట్లు స్మూత్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. ఇది ప్రాసెసర్ మాత్రం ఒక మంచి ప్రాసెసర్ గైస్. ఈ బడ్జెట్‌లో ఒక డీసెంట్ 5జీ ప్రాసెసర్ అని చెప్పొచ్చు ఇది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5160 ఎంహెచ్ బ్యాటరీ వస్తుంది గైస్. బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువ ఇచ్చినారు. మనకు 5160 ఎంహెచ్ వస్తుంది. అంటే మనకు 160 ఎంహెచ్ అనేది ఎక్కువ ఇచ్చినారు. దాంతో పాటు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి మొబైల్ వచ్చేసి. కానీ గైస్ మనకి బాక్స్‌లో మాత్రం మనకు 10 వాట్స్ ఇస్తారు. కానీ మనకి ఇది 18 వాట్స్ దాకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇవే గైస్ ఈ పోకో C75 5జీలో ఉన్న ఫీచర్స్. దీంట్లో డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ బ్యాకప్ అన్నీ కూడా మనకు మంచి ఫీచర్స్ అనేది యూజ్ చేసినారు. ఇప్పుడు గైస్ ఈ పోకో C75 5 సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే 4 జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ ఇంటర్నల్ వచ్చేసి 8500 రూపీస్ పెట్టారు గైస్. రూ. 8500. మనకి రూ. 500 అనేది కూపన్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరేం లేదు ఫ్లిప్‌కార్ట్‌లోకి వెళ్ళి డైరెక్ట్ బై నౌ ఆప్షన్ కొడితే మనకు ఇన్‌స్టాంట్‌గా 500 రూపీస్ అనేది తగ్గుతుంది. మనకు అప్పుడు వచ్చేసి 8000 రూపీస్ చూపిస్తుంది గైస్. మనకి ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 8000 రూపీస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే రూ. 500 ఆఫర్ ఇచ్చినారు కాబట్టి మనకి రూ. 8000 వన్ ఆఫ్ ది బెస్ట్ 5జీ ఫోన్ గైస్. ఈ మొబైల్‌లో గైస్ మనకు 5జీ వచ్చేసి ఓన్లీ జియో సిమ్ వేస్తే మాత్రమే మనకు 5జీ అనేది వర్క్ అవుతుంది. మీరు సపోజ్ ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ వేరే సిమ్ వేస్తే 5జీ అనేది వర్కౌట్ కాదు. ఓన్లీ మనకు జియో సిమ్ వేసిన వెంటనే మనకు 5జీ అనేది పనిచేస్తుంది. మీరు వేరే ఏ సిమ్ వేసినా కూడా 5జీ పనిచేయదు. కానీ మీరు వేరే సిమ్‌లు కూడా వాడుకోవచ్చు. ఏమంటే మనకు 4జీ సిగ్నల్ అనేది పడుతుంది. సపోజ్ మీరు ఎయిర్టెల్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, వోడాఫోన్ కానీ ఈ ఏ సిమ్ వేసినా కూడా మనకు నెట్వర్క్ అనేది 4జీనే పడుతుంది. 5జీ అనేది యాక్టివేట్ కాదు. ఈ మొబైల్‌లో గైస్ మీరు 5జీ వాడాలనుకుంటే ఓన్లీ జియో సిమ్ మాత్రమే మనకు 5జీ అనేది వర్క్ అవుతుంది. మిగతా అన్ని సిమ్‌లు కూడా మనకు 4జీ నెట్వర్క్‌లో పనిచేస్తాయి. ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఈ మొబైల్ కొనేటప్పుడు. ఓవరాల్ గైస్ ఈ 8000 రూపీస్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ 5జీ ఫోన్ అని చెప్పొచ్చు. ఈ పోకో C75 5జీ. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతారండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.